వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఊటంకిస్తూ ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని, ఇందుకు ఈ ఘటన నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని, పోలీసులకు అడ్డు అదుపు లేని అధికారాలను కట్టబెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కరువైందని, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు గాలి కొదిలేసి కఠినమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో తీవ్ర అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఐతా నగర్ కు చెందిన దళిత మైనారిటీ యువకులైన చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్ పై పట్టుపగలు పోలీసులు దారుణంగా దాడి చేశారని జగన్ తెలిపారు.